పేరు అరుణ్ అండి. సినిమా థియేటర్స్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని. ఇక్కడ ఎర్రమంజిల్లో పీవీఆర్ ఐనాక్స్ ఏదైతే ఉందో పీవీఆర్ ఐనాక్స్లో సత్యనారాయణ అని చెప్పేసి హౌస్ కీపింగ్ సూపర్వైజరు యథావిధిగా నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు విధులలో ఉన్నప్పుడు రాత్రి 12 గంటల ఒకటి ప్రాంతంలో వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుకుంటా స్టమక్ పెయిన్ తోటి ఇవన్నీ ఇబ్బంది పడుకుంటా డ్యూటీ చేయలేనని చెప్పేసి తీవ్రమైన పని ఒత్తిడి వల్ల మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేస్తే మేనేజ్మెంట్ వెంటనే స్పందించి అతన్ని హాస్పిటల్ తీసుకోకుండా ఒక హౌస్ కీపింగ్ బాయ్ని అతనితో పాటు ఇచ్చేసి మాల్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో బెడ్ పైన తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ గేట్ పైన కూర్చున్నప్పుడు కూడా బాధితుడు ఎంతమైన తీవ్రమైన కడుపు నొప్పితోటి గిల్లగిల్ల కొట్టుకుంటుంటూ కూడా మేనేజ్మెంట్ స్పందించకుండా ఎలాంటి చర్యలు హాస్పిటల్ తీసుకుపోయి అతని ప్రాణానికి ఏదైనా హాస్పిటల్ తీసుకుపోతే బతికేవాడే నువ్వు హాస్పిటల్ స్పందించుండే. అలా స్పందించకుండా బాధితుని బయటకు పంపించేసి బాధితుడు తీవ్రమైన కడుపు నొప్పితోటి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 3 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ అతని బ్రదర్ వచ్చాడు. బ్రదర్ వచ్చేసి ఇమీడియట్లీ అప్పుడు పక్కన ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే పల్స్ రేట్ అనేది పడిపోయింది. డాక్టర్లు ఇమీడియట్లీ తీసుకొచ్చేసినప్పుడు సార్ చాలా లేట్ చేశారు, మీరు 12-1 గంటల ప్రాంతంలో అయినప్పుడు ఇమీడియట్లీ తీసుకొస్తే బాధితుడు బతికేవాడేమో, కానీ ఇప్పుడు ఆల్రెడీ పల్స్ రేట్ అనేది 90% పడిపోయింది, మేము ఏం చేయలేమని చెప్పేసి ఆల్రెడీ బాధితుడు చనిపోయాడని పంపించండి. సో మేము బాధితురాలి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడితే బాధితునికి 3 పిల్లలు అండి, 2 ఆడపిల్లలు 1 కొడుకు, చిన్న పిల్లలు ఉన్నారు. అతనికి 18,000 జీతం అంట. ఇక్కడ 18,000తోటి తల్లి కూడా పెరాలసిస్ తోటి మంచాన పడి ఉంది. ఇప్పుడు కుటుంబ పెద్ద సంపాదించేవాడే ఇప్పుడు చనిపోయినాడు. పీవీఆర్ ఐనాక్స్ మేనేజ్మెంట్ వల్ల పని ఒత్తిడి వల్ల. ఇప్పటికి కూడా మేము యూనియన్ నాయకులం వచ్చాము, పోలీసు వాళ్ళు వచ్చారు, మీడియా మిత్రుల వాళ్ళు వచ్చారు, ఇంతమంది వచ్చినా కూడా పీవీఆర్ ఐనాక్స్ మేనేజ్మెంట్ మాత్రం రాలేరు, బాధితుని పరామర్శించలేరు, బాధిత కుటుంబాన్ని ఇప్పటివరకు మాట్లాడింది లేదు, ఏది లేదు. మేము ఇప్పటివరకు దాదాపు మేము 7 గంటల నుంచి వచ్చాము మేము యూనియన్ నాయకులం. తర్వాత మీడియా వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, కానీ మేనేజ్మెంట్ మాత్రం రాలేదు. ఇక్కడ ఉన్న లోకల్ చిన్న క్యాడర్ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ సూపర్వైజర్, వాళ్ళేం చెప్తారు, వాళ్ళేం మాట్లాడతారు, ఏం లేదు. పీవీఆర్ బయటనే గేట్ బయట ఉన్నది, అంబులెన్స్లో ఉన్నది. కానీ వాళ్ళ ఎంప్లాయ్ చనిపోతేనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే మిగతా ఎంప్లాయ్లకు ఏం రక్షణ ఇస్తున్నారు? అదే ఒక సూపర్వైజర్ చనిపోతేనే ఇట్లుంది. ఒక సూపర్వైజర్ ఇంత క్లీనింగ్ లేకపోతే ఇక్కడ పాప్కార్న్ పడితే బాధ్యత భార్య కూడా ఇందాక మాట్లాడింది మీతోటి, ఒక పాప్కార్న్ పడితే ఫోన్ చేసి మరీ టార్చర్ చేస్తారంట, ఏం క్లీనింగ్ చేసావు అని చెప్పేసి. మ్యాన్ పవర్ 4 ఇచ్చేసి మొత్తం 6, 7 స్క్రీన్లు 8 స్క్రీన్లు లాబీ క్యాంటీన్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఎక్కడ కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఏమో కొంచెం ఇదైనా కూడా బాధ్యతకి ఏ టైంలో నైట్ అంతా డ్యూటీ చేసి వెళ్తాడు, ఇంత మార్నింగ్ పడుకుంటాడు, అయినా ఫోన్ చేసి టార్చర్ చేస్తాం. ఇంత పని ఒత్తిడి ఉంటుంది, మ్యాన్ పవర్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు బాధితులు 3 పిల్లలు ఉన్నారండి, 3 పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, బాధితురాల భవిష్యత్తు ఏం కావాలి? ఆ మాట మనిషి బయటకు వెళ్ళి ఆ పిల్లల్ని ఎలా పోషించగలుగుతుంది? ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ అనేది దిగి రాలేదు. ఇంత మొండి వైఖరా వీళ్ళకు? 10 మంది చేసే పనిలో 1-2 పెట్టి మేనేజ్మెంట్ చేస్తానండి, హెచ్ఆర్లు మేనేజ్మెంట్లు. వాళ్ళ పీవీఆర్ ఐనాక్స్లో గతంలో కూడా మేము బాగున్నాయి సార్. పీవీఆర్ ఐనాక్స్లో గతంలో ఆడపిల్లల మీద సెక్సువల్ హరాస్మెంట్ ఉంటాయండి. ఇప్పటికి కూడా మా దగ్గర లేబర్ ఆఫీస్లో డిపార్ట్మెంట్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, టీమ్స్ కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ అయినా జరిగింది. భార్యనైతే సార్, నా పేరు కల్పన. ఇక్కడ వర్క్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే అసలు తను నైట్ డ్యూటీ చేసి వచ్చినా కూడా ఆడిటింగ్ అయినా సరే అది క్యానల్ కింద ఇంత పాప్కార్న్ ఉన్నా ఒక టిష్యూ ఉన్నా కూడా ఫోన్ చేసి మళ్ళీ తిడతారు సార్, ఫొటోస్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని వర్క్ టెన్షన్ పెడతారు. ఇంటికి వచ్చినా సరే నిన్న తనకి హెల్త్ బాగాలేదని వాళ్ళ ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేసి, సార్ నేను ఈరోజు డ్యూటీకి రాలేను, నా హెల్త్ బాగాలేదంటే, లేదు ఈరోజు నువ్వు రావాల్సిందే, రేపు వీక్ ఆఫ్ తీసుకో అని చెప్పడం వల్ల మా ఆయన అసలు డ్యూటీకి వచ్చింది సార్. పేటరావు అనే ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేసింది సార్, మా ముందర నాకు హెల్త్ బాగాలేదు, ఆల్రెడీ అత్తమ్మకు మొన్న పెరాలసిస్ వచ్చి శాలిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం సార్, డిశ్చార్జ్ అయ్యి వచ్చింది. రీఓపీకి నిన్న పోయినాము, తను కూడా చేత కావట్లేదు అంటూ నేను రానంటే కూడా బలవంతాన డ్యూటీకి పిలిచారు సార్ నిన్న. సరే పిలిచిన వాళ్ళు పిలిచారు, ఇక్కడ హెల్త్ బాగాలేకుంటే ఇక్కడ దగ్గర పట్ల మస్తు హాస్పిటల్ ఉన్నాయి, వేస్తే నేను వచ్చి బిల్లు కట్టుకునేదాన్ని కదా సార్. ఇప్పుడు నా బాధ ఎవరు తెలుస్తారు, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నాకు కష్టమైంది, అసలు అది మాటలు కూడా చెప్పుకోవడానికి గుర్తులేదు సార్. నాకు ఎట్లా బతకాలో కూడా అర్థం అవుతలేదు సార్. తన ఇంచుమించు నా పెళ్లి కాకముందు చేస్తున్నారు సార్. నా మ్యారేజ్ అయ్యి అంటే ఇక్కడ పంజాగుట్ట అన్ని ఇప్పుడు ఇక్కడ 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ మీకు ఎలా న్యాయం కావాలి? అంటే మ్యాన్ పవర్ లేదని సార్ వాళ్ళకి కూడా ఫోన్ చేసేవాడు సార్. తను వాళ్ళు ఉంటారు కదా సార్, మ్యాన్ పవర్ సెట్ చేసే వాళ్ళు ఏమంటారు సార్, వాళ్ళకి ఫోన్ చేసి సార్ మ్యాన్ పవర్ లేదు, నా ఒక్కని వల్ల అయితే లేదు సార్, నేను మానేస్తా అంటే అట్లా
సతీష్ నేను మ్యాన్ పవర్ని పెడతా, కావాలంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకో, డైలీ పేమెంట్ చేస్తాను, మళ్ళీ వీళ్ళు ఆవరించేవాళ్ళు సార్. ఒకసారి మీరు రిజిస్టర్ చూడండి, డే డ్యూటీ చేస్తే ఎన్ని గంటల డ్యూటీ, పొద్దున ఎన్ని గంటలకు వస్తే నైట్ ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడు ఒకసారి రిజిస్టర్ చూడండి సార్. తను నడవలేని వెహికల్ ఉంది సార్, తనకు చేత కావట్లేదని ఇంకా వెహికల్ ఇక్కడే పార్కింగ్ ఉంది, బ్యాగ్ ఇక్కడే ఉన్నది. నాకు ఫోన్ చేసి అన్నను పంపి అంటే అన్న మా ఆయనని నా పేరు వర్ధన్, మా అమ్మాయిన మామని ఇక్కడ పీవీఆర్లో వర్క్ చేశాడు. అయితే ఆ పీవీఆర్కి మెయిన్ హెడ్ ఓవర్ అయితే ఉన్నారో అక్కడ ఆ పర్సన్ ఇక్కడ వచ్చాడు. వచ్చి విజయ్ సజ్జన్ ఆయన వచ్చి పోలీసులకు ఇట్లా పోలీసులకు ఇట్లా రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా ఆయన వచ్చి కాదు ఇట్లా జస్ట్ చూసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే పోలీసులు ఇట్లా ఏం చేయలేకపోతున్నారు మా కోసం. ఉదయం మార్నింగ్ 8 o'clock మేము డెడ్ బాడీని తీసుకొని ఇక్కడ వచ్చినాం. ఇప్పటి వరకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం మాట్లాడతలేరు, ఏం లేదు.